హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ క్లాసెస్ ఇంగ్లీష్ బై జోసెఫ్ సార్. జనరల్ ఇంగ్లీష్ సంబంధించి స్టేట్ ఎగ్జామ్స్ కావచ్చు, సెంట్రల్ ఎగ్జామ్స్ కావచ్చు, ఇలా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ని చూసుకున్నా కూడా మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే ఈవెన్ రూల్స్ తెలిసిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయ్యి తప్పు చేసేటువంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువ అడగడం జరుగుతుంది. వీటిని జనరల్గా ట్రాపింగ్ క్వశ్చన్స్ అని మనం పిలవడం జరుగుతుంది. అయితే ఈ ట్రాపింగ్ క్వశ్చన్స్లో మనం ఫస్ట్ ట్రాప్ చూద్దాం. చూడండి, ఈ క్వశ్చన్ కనుక మనం గమనిస్తే neither the inspector nor his assistants dash willing to accept the responsibility. అయితే ఇక్కడ ఈ క్వశ్చన్ ఏంటంటే మెయిన్గా సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ నుంచి అడగడం జరిగింది. ఇక్కడ మనకి సబ్జెక్ట్స్ రెండు ఉన్నాయండి. ద ఇన్స్పెక్టర్ ఉంది అండ్ హిజ్ అసిస్టెంట్స్ అనేటువంటి రెండు సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఇవి ఎయిదర్ నౌన్ కావచ్చు, ప్రొనౌన్ కూడా కావచ్చు. అయితే ఇక్కడ ద ఇన్స్పెక్టర్ అని ఉంది కదా, ఈ ద ఇన్స్పెక్టర్ అనేటటువంటి సబ్జెక్ట్ సంబంధించి మనం హెల్పింగ్ వర్బ్ని వాడాలా, లేదా ఇక్కడ హిజ్ అసిస్టెంట్స్ అని ఉంది కదా, ఇక్కడ దీనికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడాలనేది మెయిన్ కన్ఫ్యూషన్. చూడండి, ఇటువంటి క్వశ్చన్స్ ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నెయిదర్ నార్తో కానీ, ఎయిదర్ ఆర్తో కానీ, లేదా నాట్ ఓన్లీ బట్ ఆల్సో, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, వీటిని జనరల్గా కోరిలేటివ్ కంజంక్షన్స్ అంటాం. అంటే రెండింటి మధ్య ఉన్నటువంటి రిలేషన్ని చెప్తూ ఇచ్చినటువంటి కంజంక్షన్స్ అనమాట. అయితే ఇటువంటి ఎప్పుడు వచ్చినా కూడా మీరు జనరల్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీని ఫాలో అవుతుంది. రూల్ ఆఫ్ ప్రాక్సిమిటీ అంటే దగ్గర ఉన్నదని, దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్ ఏదైతుందో దానికి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ని వాడాలి. మీరు జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమయ్యే విషయం ఏంటంటే ఇక్కడ వాజ్ అనేది, వర్ అనేది, హ్యాజ్ అనేది, ఈజ్ అనేది అన్నిటిని ఒకసారి చూడండి. వాజ్ అనేది సింగులర్ నౌన్కి వాడతాం లేదా సింగులర్ సబ్జెక్ట్ వాడతాం, రైట్. వర్ అనేది పక్కన పెడితే హ్యాజ్ అనేది సింగులర్కి వాడతాం, ఈజ్ అనేది సింగులర్ వాడతాం. హీ ఈజ్ గోయింగ్ సమ్వేర్, దే ఆర్ వాచింగ్ మూవీ, రైట్. ఇవన్నీ కూడా నార్మల్గా వీటికే వాడతాం. ఇక్కడ ఆల్రెడీ మనకి హిజ్ అసిస్టెంట్స్ అనే ప్లూరల్ ఉంది కాబట్టి ప్లూరల్కి వాడేటువంటి హెల్పింగ్ వర్బ్ ఏంటంటే వర్, రైట్. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, నెయిదర్ నార్ కానీ, ఎయిదర్ ఆర్ కానీ, నాట్ ఓన్లీ బట్ ఆల్సో ఇవి కనుక మీకు కనిపించినాయి అంటే ఏదైతే మనకి హెల్పింగ్ వర్బ్ అడుగుతున్నాడో ఇక్కడ బ్లాంక్లో దానికి దగ్గర ఉన్నటువంటి సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి హెల్పింగ్ వర్బ్ని మాత్రమే మనం వాడాలి. కాబట్టి ఇక్కడ హిజ్ అసిస్టెంట్స్ ప్లూరల్ కాబట్టి ఇక్కడ మనకి వర్ వస్తుంది. ఇక్కడ మనకి రైట్ ఆప్షన్ బి. సెకండ్ క్వశ్చన్ని చూద్దాం. చూడండి, సెకండ్ క్వశ్చన్ కనుక మనం చూసినట్టయితే చూడండి, హీ ఈస్ డాష్ ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ డాష్ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. ఇది మెయిన్గా మనకి ఆర్టికల్ సంబంధించినటువంటి క్వశ్చన్ అండి. ఆర్టికల్ సంబంధించినటువంటి క్వశ్చన్ ఇంతకుముందు ఆల్రెడీ మనం డిస్కస్ చేసినాం. ఇందులో ఏంటంటే ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి స్పెల్లింగ్ కంటే కూడా. ఇక్కడ చూడండి, ఇది హానెస్ట్ ఆఫీసర్ అని మనం ప్రొనౌన్సియేషన్ చేయకూడదు, ఎందుకంటే ఇది ఆనెస్ట్ ఆఫీసర్, నాట్ హానెస్ట్ ఆఫీసర్. ఇక్కడ చూడండి, యూనివర్సిటీ గ్రాడ్యుయేట్ అని ఇచ్చారు. చూడడానికి మనకి ఇక్కడ ఓవెల్ ఉన్నప్పటికీ సౌండ్ మాత్రం మనకి కాన్సనెంట్ అయినటువంటి వై సౌండ్ వస్తుంది, రైట్. ఇక్కడేమో ఆనెస్ట్ ఆఫీసర్ ఆ సౌండ్ వస్తుందండి, ఆనెస్ట్ సౌండ్ వస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఓవెల్ సౌండ్ మాత్రమే ప్రొనౌన్సియేషన్లో ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం ఓవెల్ సౌండ్ ప్రొనౌన్సియేషన్లో ఉంది కాబట్టి ఇక్కడ మనం యాన్ అనేటువంటి ఆర్టికల్ని యూజ్ చేయాలి. ఇక్కడ చూసినట్టయితే యూనివర్సిటీ చూడడానికి ఇక్కడ మనకి ఓవెల్ ఉన్నా కూడా ప్రొనౌన్సియేషన్లో మనకి వై కాన్సనెంట్ ప్రొనౌన్సియేషన్ చేస్తాం కాబట్టి ఏ అనేటటువంటి ఆర్టికల్ని మనం యూజ్ చేయాలి. చూడండి, హీ ఈజ్ అన్ ఆనెస్ట్ ఆఫీసర్ అండ్ అ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్. మనం చూడగానే ఇక్కడ యూ కనిపిస్తుంది, ఇక్కడ హెచ్ కనిపిస్తుంది కాబట్టి ఇక్కడ హెచ్ని చూసి ఏ అని పెడతాం. ఇక్కడ యూ కనిపిస్తుంది కాబట్టి యాన్ అని పెట్టే ఛాన్స్ ఎక్కువ ఉంది. అలా ట్రాప్ అవ్వకండి, జాగ్రత్తగా ఉండండి. ప్రొనౌన్సియేషన్ చాలా ఇంపార్టెంట్ మనకి ఆర్టికల్స్ సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ద పోలీస్ ఆఫీసర్ వాజ్ అక్యూజ్డ్ డాష్ యాక్సెప్టింగ్ ఎ బ్రైబ్. ఈ క్వశ్చన్ మెయిన్గా మనకి ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ సంబంధించినటువంటి క్వశ్చన్ అనమాట. ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ అంటే ప్రిపోజిషన్ కంపల్సరీగా ఒక వర్బ్ కావచ్చు, యాడ్జెక్టివ్ కావచ్చు, వాటితో ఫిక్స్ అయి ఉంటాయి అనమాట. చూడండి, ద ఆఫీసర్ వాజ్ అక్యూజ్డ్ డాష్ యాక్సెప్టింగ్ ఎ బ్రైబ్ ఫర్ విత్ ఆఫ్ బై. జనరల్గా ఒక ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో లంచం తీసుకున్నాడు అనేటువంటి ఆరోపణ కలిగి ఉన్నారు లేదా ఆరోపణ వేయబడింది అని చెప్తున్నారు. ఎప్పుడైనా అక్యూజ్డ్ వచ్చిందంటే దీనికి కాంబినేషన్లో వచ్చినటువంటి ప్రిపోజిషన్ ఏంటి అంటే దానికి ముందు మనం ఎలా ట్రాప్ అవుతాం చూడండి. అక్యూజ్డ్ ఫర్ అనే యూజ్ చేస్తాం, దానికి సంబంధించి దానికోసం అని అంటాం కదా, అక్యూజ్డ్ ఫర్ అంటాం, లేకపోతే అక్యూజ్డ్ విత్ అంటాం. వీటిని చూసి ఏది పెట్టాలో అర్థం కాదు, అన్నీ కూడా రైటే అనిపిస్తుంది మనకి. కానీ ఎప్పుడైనా అక్యూజ్డ్ వచ్చిందంటే దానికి ఉన్నటువంటి ఫిక్స్డ్ ప్రిపోజిషన్ ఏంటి అంటే ఆఫ్. హీ ఈస్ అక్యూజ్డ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ఎ బ్రైబ్. అక్యూజ్డ్ ఆఫ్ అని వాడాలి ఎప్పుడైనా. ఈ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ గుర్తుపెట్టుకోండి. లిస్ట్ ఆఫ్ ఫిక్స్డ్ ప్రిపోజిషన్స్ మనకు ఉన్నాయి. నేను మళ్ళీ వాటిని కూడా మెటీరియల్ ఇవ్వడమో లేకపోతే వీటిని కూడా మళ్ళీ సెట్ మొత్తం కూడా డిస్కస్ చేయడం జరుగుతుంది.
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే చూడండి, బై ద టైమ్ పోలీస్ అరైవ్డ్ ద థీఫ్ డాష్. బై ద టైమ్ అంటే పోలీస్ వచ్చే టైం కల్లా ద థీఫ్ డాష్ అని ఇచ్చాడు. ఆప్షన్స్ని గమనిస్తే మనకు అర్థమైంది ఏంటంటే ఎస్కేప్డ్, హ్యాజ్ ఎస్కేప్డ్, హ్యాడ్ ఎస్కేప్డ్, వాజ్ ఎస్కేప్డ్. అంటే ఓవరాల్గా మనకి సెంటెన్స్ చూస్తే అర్థమయ్యే విషయం ఏంటంటే పోలీస్ వచ్చే టైంకి దొంగ వెళ్ళిపోయాడని అర్థమవుతుంది. రైట్. అయితే చూడండి, బై ద టైమ్ పోలీస్ అరైవ్డ్, బై ద టైమ్ పోలీస్ అరైవ్డ్ ద థీఫ్ డాష్ అని ఇచ్చారు. ఇక్కడ పోలీస్ వచ్చే టైం వరకల్లా అని మీనింగ్. అయితే ఇక్కడ మనకి ఇచ్చినటువంటి సెంటెన్స్ ఏ టెన్స్లో ఉందో అర్థం చేసుకోవాలి. పోలీస్ అరైవ్డ్, పోలీస్ అనేది సబ్జెక్ట్ కదండి, వర్బ్ సెకండ్ ఫామ్ అంటే పాస్ట్ సింపుల్లో ఉంది. దీనికంటే ముందు ఇంకో యాక్షన్ జరిగింది. ఎప్పుడైనా పాస్ట్ ఆఫ్ ద పాస్ట్ లేదా పాస్ట్ యాక్షన్కి ముందు ఇంకో యాక్షన్ జరిగిందంటే అది జనరల్గా ఉండాల్సిన టెన్స్ ఏంటంటే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉండాలి. ఇది ఆల్రెడీ పాస్ట్ సింపుల్ ఉంది కదండి. దీనికి ముందు ఏం జరిగింది? ద థీఫ్. ఇక్కడ మనకి థీఫ్ అనేటోడు ఆల్రెడీ వెళ్ళిపోయాడని చెప్పాలి. అది మనకి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఉంటుంది. చూడండి, సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ వర్బ్ థర్డ్ ఫామ్ ఉండాలి. రైట్. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటి? ద థీఫ్ కదా, తర్వాత రావాల్సింది ద థీఫ్ హ్యాడ్. ఎస్కేప్ అనేది అన్నిట్లో ఉన్నటువంటి వర్బ్ కాబట్టి వర్బ్ థర్డ్ ఫామ్ ఎస్కేప్డ్. చూడండి, ద థీఫ్ హ్యాడ్ ఎస్కేప్డ్. హ్యాడ్ ఎస్కేప్డ్ ఎక్కడ ఉంది చూడండి, హ్యాడ్ ఎస్కేప్డ్. ఇట్లా ఎప్పుడైనా కూడా ఒక యాక్షన్కి ముందు ఇంకొక యాక్షన్ జరిగితే, పాస్ట్ యాక్షన్కి ముందు ఇంకొక యాక్షన్ జరిగితే దాన్ని జనరల్గా మనం పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లో చెప్పాలి. ఇక్కడ మన కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే హ్యాడ్ ఎస్కేప్డ్ అండి. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసినట్టయితే ఐడెంటిఫై ద ఎర్రర్ అంటున్నాడు. అంటే ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. ఒక దగ్గర తప్పు ఉందంటే దాన్ని ఫైండ్ అవుట్ చేయాలి మనం. చూడండి, ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ ఫామ్. ఈచ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ హ్యావ్ సబ్మిటెడ్ దేర్ అప్లికేషన్ ఫామ్. ఈ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్ ఏదైతే ఉందో దీనికి కనుక మీకు ఆన్సర్ తెలిస్తే కామెంట్స్లో చెప్పండి. మళ్ళీ దీనికి సంబంధించిన ఆన్సర్ని 1 డేలో నేను కామెంట్స్లో పిన్ చేసి పెడతాను. నెక్స్ట్ సెషన్లో దీని ఆన్సర్ని డిస్కస్ చేస్తూ నెక్స్ట్ సెషన్ స్టార్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్.